మార్కెట్లో ఒక విచిత్రం గమనించారా? చాలామంది డబ్బులు సంపాదించడం మొదలుపెట్టే టైంకి కొంతమంది మాత్రం అదేనండి స్మార్ట్ ఇన్వెస్టర్సా అప్పటికే వాళ్ల ప్రాఫిట్స్ తీసుకుని సైలెంట్గా ఎగ్జిట్ అయిపోతారు. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఆ తేడా ఏంటి? ఆ రహస్యం పేరే నేరేటివ్ ఇన్వెస్టింగ్. సో ఈరోజు మనం స్మార్ట్ మనీ వాడే ఈ బ్లూ ప్రింట్ ఏంటో కూలంకషంగా చూద్దాం. ఇక్కడ చూస్తే అసలు ప్రాబ్లం ఏంటో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు రీటైల్ ప్రాఫిట్స్ అంటే మామూలు ఇన్వెస్టర్లు, వాళ్లు మార్కెట్లోకి ఎంటర్ అయ్యేసరికి అంతా అయిపోతోంది, ఆలస్యం. ఇక మరోవైపు స్మార్ట్ మనీ, వీళ్లు చాలా ముందుగానే వచ్చేస్తారు. చెప్పాలంటే రీటైల్ ఇన్వెస్టర్లు తాబేలులా నెమ్మదిగా లాభాలు తీస్తుంటే స్మార్ట్ మనీ మాత్రం రాకెట్ లాంటి అవకాశాల్ని ముందే పట్టేస్తుంది. అయితే అసలు ప్రశ్న ఇదే కదా, మార్కెట్ అందరికీ ఒకటే కదా, మరి ఎందుకొస్తుంది ఈ తేడా? ఒకళ్ళు ముందు ఇంకొకళ్ళు వెనక ఎందుకుంటున్నారు? సమాధానం చాలా సింపుల్. వాళ్లు ఫాలో అయ్యే స్ట్రాటజీలో ఉంది తేడా. ఆ స్ట్రాటజీ పేరే నేరేటివ్ ఇన్వెస్టింగ్. రైట్. ఇక ఈ ఆటలో అసలు సీక్రెట్ ఏంటో తెలుసుకునే టైమొచ్చేసింది. స్మార్ట్ మనీ ఫాలో అయ్యే ఆ గేమ్ ప్లాన్ ఏంటో చూసేద్దాం. సరే, ఇంతకీ ఏంటి ఈ నేరేటివ్ ఇన్వెస్టింగ్? చాలా సింపుల్ అండి. ఒక కాయిన్ ధర అమాంతం ఆకాశంలోకి దూసుకెళ్లాక కొనడం కాదు, దాని వెనుకున్న కథ అంటే ఆ స్టోరీ లేదా థీమ్ ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడే పట్టుకోవడం. ఇదెప్పుడు గుర్తుంచుకోవాలి, మార్కెట్లో ప్రైస్ కన్నా ముందు స్టోరీ నడుస్తుంది. ప్రైస్ అనేది జస్ట్ ఆ స్టోరీని ఫాలో అవుతుంది అంతే. కొన్ని ఉదాహరణలు చూద్దాం. గతంలో డీఫై, మెటావర్స్, ఏఐ కాయిన్స్, లేయర్ 2 ఇవన్నీ అప్పట్లో పెద్ద పెద్ద నెరేటివ్స్. మార్కెట్ను ఒక ఊపు ఊపేశాయి. మరిప్పుడు ఫ్యూచర్లో ఏంటి? ఆర్డబ్ల్యూఏ అంటే రియల్ వరల్డ్ అసెట్స్, గేమింగ్, ఏఐ ప్లస్ బ్లాక్చైన్. ఇవి కొత్త కథలకు దారితీయొచ్చు. ఈ మార్కెట్ సైకిల్స్లో ఇలాంటి కథలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఓకే, మరి ఈ ఆట ఆడేదెవరు? ఈ ప్లేయర్స్ ఎవరో తెలిస్తేనే గేమ్ ఎటువైపు వెళ్తుందో మనం పసిగట్టగలం. మార్కెట్ను ఒక పిరమిడ్లా చూస్తే పైన టాక్లో ఉంటారు స్మార్ట్ మనీ, వీసీలు, ఇన్సైడర్స్ అన్నమాట. మధ్యలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్లు, ఇక అట్టడుగున మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లు. ఇక్కడ బాధాకరమైన విషయమేంటంటే డబ్బులు ఎప్పుడూ కింద నుంచి పైకి వెళ్తాయి, అంటే రీటైల్ నుంచి స్మార్ట్ మనీకి. ఇప్పుడు మనం ఈ మొత్తం డిస్కషన్లోనే చాలా అంటే చాలా ముఖ్యమైన భాగానికొచ్చాం. ప్రతి కథకు అంటే ప్రతి నెరేటివ్కు ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది, 4 దశల చక్రం. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ మొత్తం స్ట్రాటజీకి ఒక మ్యాప్ లాంటిది. బాగా గమనించండి. స్టేజ్ 1 ఐడియా దశ. ఇక్కడ ఎలాంటి హడావిడి ఉండదు, అందుకే ఇది బెస్ట్ ఎంట్రీ పాయింట్. స్టేజ్ 2 ప్రారంభ స్వీకరణ. ఇక్కడ చిన్న చిన్న పంప్స్ మొదలవుతాయి. స్టేజ్ 3 హైప్ దశ. ఇంక చూసుకోండి, ఎక్కడ చూసినా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ వీడియోలు. గానీ ఇక్కడ ఒక వార్నింగ్ సిగ్నల్ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫైనల్గా స్టేజ్ 4 పంపిణీ దశ. స్మార్ట్ మనీ అంతా ఇక్కడే ఎగ్జిట్ అయిపోతోంది. మొదటి దశ ఐడియా దశ. ఈ స్టేజ్లో మార్కెట్ చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటుంది. చెప్పాలంటే బోరింగ్గా ఉంటుంది. ప్రైజ్లో ఎలాంటి కదలిక ఉండదు. సరిగ్గా ఇదే కారణంతో స్మార్ట్ మనీ ఇక్కడే ఎంటర్ అవుతుంది. వాళ్లు చూసేది హైప్ కాదు, ఫండమెంటల్స్. ఆ ప్రాజెక్ట్ పునాదిని చూసి ఇక్కడే తమ ఇన్వెస్ట్మెంట్ మొదలుపెడతారు. ఇక రెండో దశ దాటగానే మార్కెట్ మూడో దశలోకి వస్తుంది, అదే హైప్ దశ. ఇక్కడే అసలు సినిమా మొదలవుతుంది. ధరలు చుక్కల్ని చూస్తాయి. ప్రతి యూట్యూబర్, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఇదే టాపిక్ గురించి మాట్లాడతారు. అయ్యో, మనం మిస్ అయిపోతున్నామేమో అనే భయం అంటే ఫోమో అందరిలోనూ మొదలవుతుంది. సరిగ్గా ఈ టైంలోనే చాలామంది రీటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి దూకుతారు. కాని పాపం వాళ్లకు తెలియదు అది ఎంత రిస్కీ టైం. అసలు రీటైల్ ఇన్వెస్టర్లు ఆ మొదటి దశను ఎందుకు మిస్ అవుతారు? సింపుల్, ఎందుకంటే అప్పుడు ప్రైస్లో మూవ్మెంట్ ఉండదు. దాని గురించి మాట్లాడడానికి యూట్యూబ్ వీడియోలుండవు. చాలా బోరింగ్గా అనిపిస్తుంది. వాళ్ళొక కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తారు. ధర పెరుగుతుంది గదా, ఇప్పుడు కొనొచ్చు అని. కాని ఆ కన్ఫర్మేషన్ వచ్చేసరికే గేమ్ సగమైపోతుంది. సరే, థియరీ బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి? స్మార్ట్ ఇన్వెస్టర్లాగా ఆలోచించడానికి మన దగ్గర ఎలాంటి స్ట్రాటజీలున్నాయో ఇప్పుడు చూద్దాం. చూడండి, చాలామంది ఏం చేస్తారు, ప్రైస్ చార్ట్లనే చూస్తూ కూర్చుంటారు. కానీ స్మార్ట్ మనీ అలా కాదు. వాళ్లు తెరవెనుక ఏం జరుగుతోందో గమనిస్తారు. ఆ ప్రాజెక్ట్ డెవలపర్స్ యాక్టివ్గా ఉన్నారా, కొత్త టెక్నాలజీ అనౌన్స్మెంట్లేమైనా ఉన్నాయా, పెద్ద పెద్ద వీసీల దగ్గర్నుంచి ఫండింగ్ వస్తోందా, ఆ ఎకోసిస్టమ్ పెరుగుతోందా లేదా, ఇవి అసలైన సిగ్నల్స్.
ప్రైస్ అనేది జస్ట్ ఒక రిజల్ట్ అంతే. ఒకవేళ ఒక మంచి నెరేటివ్ను పట్టుకున్నామనుకుందాం, మరి ఎలా ఎంటర్ అవ్వాలి? ఉన్న డబ్బులన్నీ ఒకేసారి పెట్టేయొద్దు. చిన్న మొత్తంతో స్టార్ట్ చేయండి. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని బట్టి ఎస్ఐపి పద్ధతిలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. అన్నింటికన్నా ముఖ్యం పేషెన్స్, ఓపిక చాలా అవసరం. ఇప్పుడు చెప్పేది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు, కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు బయటకు రావాలి? ఎగ్జిట్ సిగ్నల్ ఏంటి? ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, చివరికి మీ పక్కింటివాళ్లు కూడా ఒక కాయిన్ గురించి మాట్లాడటం మొదలు పెడతారో, మీడియాలో అంతా దాని గురించే హైప్ నడుస్తోందో, అదే పర్ఫెక్ట్ ఎగ్జిట్ సిగ్నల్. గుర్తుంచుకోండి, అందరూ కొనడానికి ఎగబడుతున్నప్పుడే అమ్మాలి. అదే స్మార్ట్ మనీ మైండ్ సెట్. సరే, ఫైనల్గా రిస్క్ మేనేజ్మెంట్ కోసం మనం తప్పకుండా పాటించాల్సిన కొన్ని గోల్డెన్ రూల్స్ చూద్దాం. ఇవి చాలా ముఖ్యమైన రూల్. ఎప్పుడూ కూడా పోర్ట్ఫోలియోలో 80–90% వరకు బిట్కాయిన్, ఇథీరియం లాంటి స్ట్రాంగ్ కోర్ అసెట్స్లోనే ఉండాలి. ఈ నరేటివ్స్, స్పెక్యులేటివ్ కాయిన్స్ అనేవి కేవలం 10–20% మించకూడదు. ఎందుకంటే మనం ఇక్కడ గ్యాంబ్లింగ్ చేయట్లేదు, స్ట్రాటజికల్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం. మన ఫౌండేషన్ను ఎప్పుడూ రిస్క్లో పెట్టకూడదు. మనం సాధారణంగా చేసే కొన్ని తప్పులున్నాయి, వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక కాయిన్ ఆల్రెడీ 10 పెరిగిపోయాక అయ్యో మిస్ అయ్యానే అని కొనడం. పర్లేదు, ఈసారి ఇది వేరు, ఇది ఇంకా పెరుగుతుంది అని మనల్ని మనం మోసం చేసుకోవడం. అసలు ఎప్పుడు అమ్మాలో ఒక ప్లాన్ లేకుండా గుడ్డిగా హోల్డ్ చేయడం. ఇవన్నీ మనల్ని నష్టాల్లోకి నెట్టే ట్రాప్స్. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం ఒక్కటే వాక్యం. దయచేసి ఇది గుర్తుంచుకోండి. ఒక నెరేటివ్ మనల్ని ఎమోషనల్గా ఎగ్జైట్ చేస్తుందంటే దాని అర్థం మనం ఆల్రెడీ లేట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇన్వెస్టింగ్ అనేది ఎమోషన్తో కాదు, లాజిక్తో చెయ్యాలి. చివరిగా ఒక్కసారి ఈ స్లైడ్ చూడండి. మొత్తం కథ ఇక్కడే ఉంది. స్మార్ట్ మనీ బోరింగ్ ఫేజ్లో కొంటుంది, రీటైల్ ఎగ్జైటింగ్ ఫేజ్లో కొంటుంది. ఈ ఒక్క చిన్న తేడానే వాళ్ల లాభ నష్టాలను డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ విశ్లేషణ తర్వాత మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు ఎగ్జైట్మెంట్ మీద ఆధారపడి ఉన్నాయా, లేక ఒక బలమైన ఫౌండేషన్ మీద ఆధారపడి ఉన్నాయా? ఆ సమాధానంలోనే మన ఇన్వెస్ట్మెంట్ భవిష్యత్తు కూడా ఉంది. ఒక్కసారి ఆలోచించండి.